హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్ వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని ఈరోజు మన ఛానల్ సబ్స్క్రైబ్స్ ఎవరైనా సరే పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకున్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మన పనులను సులభంగా చేసుకోవచ్చు అండి. టైం సేవింగ్, మనీ సేవింగ్ టిప్స్తో యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేస్తాను కాబట్టి ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూద్దాం. ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఏదైనా మనం పార్టీ వేర్ డ్రెస్ వేసుకున్నాం, ప్లెయిన్ బ్యాంగిల్ కాకుండా ఏదైనా కొంచెం కొత్తగా వేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇక్కడ ప్లెయిన్ బ్యాంగిల్కి బ్లాక్ హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి, బ్లాక్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను బ్లాక్ అయితే తీసుకున్నాను. మీరు ఏదైనా కొంచెం కలర్ హెయిర్ బ్యాండ్స్ ఉండే ఆ కలర్ హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకోండి. సేమ్ అలాగే వేసుకోవచ్చు. ఇలా గ్లూ పెట్టి నాకు ఇక్కడ ఏంటంటే గ్లూ అను ఇలా స్టార్స్ శారీ పైన అంటించుకుని అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇవి అంటిస్తున్నాను. లేదంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ఏ కలర్ డ్రెస్ అయితే ఉంటుందో ఆ కలర్ హెయిర్ బ్యాండ్స్ కనుక మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి, అవి వేసుకొని ఒక హ్యాండ్కి అయితే చాలా నీట్గా అయితే ఉంటుందని. మనం స్పెషల్గా ఇవైతే వస్తున్నాయి కదా ఇప్పుడు కలర్ బ్యాంగిల్స్ అనేవి స్పెషల్గా బయటికి వెళ్ళి తీసుకోకుండా ఇలా హెయిర్ బ్యాండ్ అయితే తీసుకొని వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అటుకులు ఉంటాయి కదండి. అటుకులు మనం పోహ చేసుకోవడానికి అలాగే దోశలోకి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నాం, పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఒక ఎండుమిర్చి ఉంటుంది. ఎండుమిర్చి కానీ లేదంటే మిరియాలు కానివ్వండి వేసేస్తాం అనుకోండి, ఆ ఘాటుకి పురుగు అయినా పట్టకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చింది అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిగర్ బాటిల్ ఉంటుంది కదా. వెనిగర్ బాటిల్స్ ఏంటి, వెనిగర్ అయిపోయిన తర్వాత అయ్యో అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటారు. అయితే దీన్ని ఎలా యూజ్ చేసుకుని ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. పైన కవర్ అంతా తీసేసేసి తర్వాత ఫ్రంట్ క్యాప్ ఏదైతే దాన్ని అయితే కట్ చేశానండి కొంచెం ముందు వరకు. మీరు ఇలాంటి బాటిల్ అవైలబుల్ లేదు అనుకోండి, మన కొబ్బరి నుండి బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు అండి. మన కలర్ పేపర్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి కలర్స్ పేపర్స్ ఫెవిస్టిక్ పెట్టి అంటించండి. మీకు లేదు అంటారా, టేప్లో షైనింగ్ టేప్ ఉంటుంది, ఆ షైనింగ్ టేప్ను కూడా ఇలాగ లేయర్లుగా అంటించుకోవచ్చు అండి. తర్వాత కింద కొంచెం ఫెవిస్టిక్ పెట్టి ఇలాంటి క్యాప్ అంటించేసామనుకోండి, దీన్ని బ్యాంగిల్ హోల్డర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. అలానే బ్యాంగిల్స్ వేసుకోవడానికి అలానే చిన్ని ఫ్లవర్ వాజ్ లాగా అయితే సూపర్గా ఉంటుందండి. మనం దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్ హోల్డర్ లాగా ఉపయోగించుకోవచ్చు, అలానే ఇట్లా ఫ్లవర్ వాజ్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఎవరైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నైట్ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదండి, అది కనుక కొంచెం అప్లై చేసేసేసి ఆ తర్వాత టిష్యూ పేపర్ వేసి కొంచెం రుద్దారు అనుకోండి, మంచి షైనింగ్ అయితే ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా కనుక చేస్తుంటే ముఖ్యంగా గ్లాస్ కానివ్వండి లేదంటే వైట్ స్టీల్ది ఉంటుంది కదా, అది కూడా ఇలా షైనింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంతని మనం నీట్గా క్లీన్ చేసినా కానీ ఇలా వ్యాజిలిన్ అప్లై చేసి ఆ తర్వాత టిష్యూ పేపర్తో ఒకసారి అప్ చేసి చూడండి, చాలా షైనింగ్గా ఉంటుంది, కొత్త దానిలాగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక పక్కనే ఉన్న బెల్స్ యాక్టివేషన్ నుంచి కానీ అలాంటి బెల్ట్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ట్రావెల్ చేసినప్పుడు మన పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకెళ్ళాలనుకుంటే హ్యాండ్ బ్యాగ్లో ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది కదండి. అలా కాకుండా కొంచెం వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కానీ దాన్ని ఒక చిన్న బాటిల్లో అయితే తీసేసుకొని దానిలో కనుక మనకి ఏదైతే పర్ఫ్యూమ్ కావాలో దాన్ని కనుక స్ప్రే చేసామనుకోండి, అది ఎక్కువసేపు కూడా క్యాప్ పెట్టేస్తాం కాబట్టి ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుందండి. అండ్ వ్యాజిలిన్ నాకు అవసరమైనప్పుడు వాడేసుకోవచ్చు. అండ్ అలాగే స్పేస్ కూడా తక్కువ అయితే ఆక్యుపై అయితే చేసుకుంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ఐస్ క్యూబ్ని తీసుకొని బెలూన్లో కనుక వేసేసామే అనుకోండి, మనకి ఐస్ ప్యాక్ పెట్టుకోవాలనుకుంటే ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు లేదంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నప్పుడు స్ట్రెస్గా ఉన్నప్పుడు కళ్ళ మీద కూడా పెట్టేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో మనం ఏదైనా క్లాత్ సపరేట్గా వేసి పెట్టేసుకోకుండా ఇలా బెలూన్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది. అలానే వేరే స్పెషల్గా అంటే ఏది క్లాత్ కూడా ఉపయోగించకుండా బెలూన్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి. పూరి కాల్చుకోవాలంటే మనం ఖచ్చితంగా కడాయిలో ఎక్కువ ఆయిల్ పెట్టి 1/2 లీటర్ అయితే పెట్టేసి మనం కాల్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కుక్కర్లో మీరు ఎప్పుడైనా పూరి చేసి చూసారా, మనకు కొంచెం అంటే ఆయిల్ తోటి మనం పూరీని అయితే చేసుకోవచ్చు అండి. ఇది కొంచెం లోతుగా ఉన్నది కాకుండా ఇక్కడ నాకు ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి ఇది తీసేసుకున్నాను. ఇంకా వెడల్పు కుక్కర్ ఏదైనా ఉంటే ఆ వెడల్పు కుక్కర్ని అయితే తీసుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా ఇంకా తక్కువ ఆయిల్ అయితే పడుతుంది. దీంతో పొంగుతీయా లేదా అనే డౌటే అవసరం లేదని, కాకపోతే సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ మొత్తం కాగేలా మీరు కొంచెం క్విక్గా ఉన్నారు అనుకోండి,
సిమ్లో పెట్టేసుకొని కాల్చుకున్న ఆయిల్ మొత్తం కాగిన తర్వాత మీరు పూరి కనుక వేసుకున్నారే అనుకోండి, మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పొంగుతాయి. అంటే మనం ఎక్కువ ఆయిల్ ఉంటేనే పొంగుతాయి, ఎలా టేస్ట్ అవుతాయి అని డౌటే అవసరం లేదండి, పర్ఫెక్ట్గా పొంగుతాయి. అలానే సేమ్ టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందనో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్నాను, హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.